హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా స్టైల్లో వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా నేను ఆలుగడ్డలు, ఒక టమాటా తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్, ఒక వంకాయ తీసుకున్నాను. నా దగ్గర ఇవే కూరగాయలు ఉన్నాయి. మీ దగ్గర వేరే ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేయండి. నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి. అందుకోసం నేను నెయ్యి యాడ్ చేశాను. అవి కొంచెం నూనె కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు బారుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. హోల్ గరం మసాలా వేయండి. షాజీరా, జాజికాయ, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం మంచిగా రోస్ట్ చేయండి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు, టమాటా, ఆలుగడ్డ కూడా వేయండి. ఈ ముక్కలు కొంచెం వేగే వరకు మూత పెట్టి వేయించండి. అవి కొంచెం వేగిపోయాయండి. లాస్ట్లో నేను వంకాయ యాడ్ చేశాను. వంకాయ తొందరగా కుక్ అయిపోతుందని అందుకే నేను లాస్ట్లో యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. నేనైతే బీన్స్, స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే వేరే కూరగాయలతో అయినా మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం పేస్ట్, ధనియా పౌడర్ వేయండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 3 కప్పుల బియ్యం తీసుకున్నానండి నేను. బియ్యం వేసి మంచిగా కలపండి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి బియ్యం ఉడికిపోయే వరకు ఉంచండి. కొంచెం వేగితే బాగుంటుందండి పులావ్కి ఎప్పుడైనా. మళ్ళీ ఒకసారి కలిపి నేను 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్లు తీసుకున్నానండి. నాకు కరెక్ట్గా సరిపోయాయి. మరి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. కరెక్ట్ క్వాంటిటీ చూసి తీసుకోనండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి 6 కప్పుల నీళ్ళు. హాఫ్ లెమన్ పిండుకోండి. అన్ని టేస్ట్లు మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఇలా కుక్ అయ్యేటప్పుడే ఉప్పు కూడా సరి చేసుకోనండి. తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోనండి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. కొంచెం గరం మసాలా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి నేను దమ్ పెట్టేస్తున్నాను. ఒక 5 to 10 minutes దమ్ పెడితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు, అడుగు మాడిపోతుంది. నేను ఒక చిన్న గిన్నె పెట్టి పెట్టానండి దమ్కి. చూడండి, తీసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది. లాస్ట్లో మా బాబు చేసిన వంటని యాడ్ చేస్తాను. చూడండి, ఫన్నీగా అనిపిస్తుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఒక 5 minutes వెయిట్ చేసి సర్వ్ చేసుకోనండి. చాలా బాగుంటుంది. ఉంటే రైతాతో సర్వ్ చేసుకోనండి, ఇంకా బాగుంటుంది. అంతే, టేస్టీ టేస్టీ పులావ్ రెడీ అయిపోయింది. చూశారు కదా, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.